మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇంగ్లీష్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చేది అక్షరాలు. స్టార్టింగ్ నుంచి వెళ్తే గనక ముందుగా 26 లెటర్స్ ఉన్నాయి. 26 లెటర్స్, 26 అక్షరాలు ఉన్నాయి. ఇందులో వోవెల్స్ అని, కాన్సనెంట్స్ అని, వోవెల్స్ అని, కాన్సనెంట్స్ అని మళ్ళీ రెండు రకాలుగా విడదీశారు. వోవెల్స్ కిందికి, కాన్సనెంట్స్ కిందికి. వోవెల్స్ ఇవి వచ్చేసి 5 ఉన్నాయి, AEIOU. అలాగే కాన్సనెంట్స్ మిగిలిన 21 అంటే AEIOU కాక మిగిలిన అక్షరాలన్నీ కూడా కాన్సనెంట్స్ అని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని కలిపితేనే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అంటారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే 26 అక్షరాలను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అంటారు. చాలా మంది 26 అక్షరాలు కదా అని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని అంటూ ఉంటారు. ఇది తప్పు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని చెప్పాలి. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అడిగితే ఎవరైనా ప్రశ్న మీరనండి 26 లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకేనా? అమాంగ్ దెమ్ 5 ఆర్ ఓవెల్స్. అచ్చులు అని అంటాం. తెలుగులో అయితే అచ్చులు. కాన్సోనెంట్స్ అంటే హల్లులు. ఇంగ్లీష్ కాన్సోనెంట్స్ వచ్చేసి 21. సో ఈ విధంగా 5 ఓవెల్స్, 21 కాన్సోనెంట్స్. జస్ట్ ఓవరాల్ గా తెలుసుకుంటున్నాం అంతే. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్ ఇంగ్లీష్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. ఓకే, 26 లెటర్స్, ఓవెల్స్ ఒక 5, కాన్సోనెంట్స్ వచ్చేసి 21. వీటిని ఆల్ఫాబెట్స్ అని అనకూడదు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని చెప్పాలి. ఇంతవరకు కామన్ థింగ్. ఓకే, సరే. ఇప్పుడు గమనిస్తే ఈ లెటర్స్లను ఉపయోగిస్తూ మనం నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటి? వర్డ్స్. అంటే బాగా అర్థం చేసుకోండి. మనకు 26 అక్షరాలు ఉన్నాయి. 26 లెటర్స్ ఆర్ దేర్. ఓకే, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో 26 లెటర్స్ ఉన్నాయి. ఈ లెటర్స్ ను కలిపితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, గర్ల్, రామ, అమెరికా, ఇలాగా మీ ఇష్టం వచ్చిన ఒక పదాన్ని క్రియేట్ చేయాలంటే మనకు ఉపయోగపడేవి లెటర్స్. సో లెటర్ ప్లస్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు ఎ వర్డ్ విత్ మీనింగ్ ఉండాలి. మీనింగ్ ఉంటే ఆటోమేటిక్ అది ఒక వర్డ్ గా తయారవుతుంది. సో వర్డ్స్ అనేది ఏర్పడతాయి ఎప్పుడు? సెకండ్ స్టెప్ లో. ఫస్ట్ స్టెప్ లో మీకు అక్షరాలు ఉంటాయి, ఆల్ఫాబెట్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ లో వర్డ్స్ అంటే పదజ్ఞానం. ఓకే, సరే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు చాలా నీట్ గా వివరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అని చెప్తున్నాను. విద్యార్థులు జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం ఏంటంటే ముందుగా లెటర్స్ ఉంటాయి. లెటర్ ను కలిపితే మనకు వర్డ్ వస్తుంది అని అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్ కలిపితే మనకు వచ్చేది వర్డ్స్. వర్డ్స్ కలిపితే సెంటెన్స్. అర్థమైందా ఫ్రెండ్స్? సెంటెన్స్ కోసమే స్టార్టింగ్ లో చెప్పే విషయం అదే, అంతవరకే. యాక్చువల్ గా ఇంగ్లీష్ రావాలంటే మీకు కావాల్సింది సెంటెన్సెస్. వర్డ్స్ పరిజ్ఞానం కామన్ గా మనకు తెలిసిన పదాలు, తెలియని పదాలు నేర్చుకోవచ్చు, ఈజీగా వెళ్ళిపోతాం. ఎటొచ్చి మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటంటే సెంటెన్స్ పై మంచి పట్టు కావాలి. ఎవరైనా సరే సెంటెన్స్ గురించి పూర్తి అవగాహన తెలిసిన వారు మాత్రమే ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలరు. అందుకనే 26 లెటర్స్ చిన్నప్పుడే నేర్చుకుని ఉంటాం, దీంతో మనకు ప్రాబ్లం లేదు. వర్డ్స్ ఉన్నాయి, లెటర్ ను కలిపితే వర్డ్స్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యు, రామ, సీత, బాయ్, గర్ల్, పెన్, బుక్, క్యాట్, ర్యాట్ ఇలాంటివి ఎన్నో పదాలు ఉన్నాయి. అయితే ఇంగ్లీషు బాగా అనర్గళంగా అత్యద్భుతంగా మీకు రావాలి అంటే గనక మినిమం 5000 వర్డ్స్ నాలెడ్జ్ మీలో ఉండాలి. 5000 వర్డ్స్ నాలెడ్జ్ మనలో కంపల్సరీ ఉండాలి. అప్పుడైతేనే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఎవరేం మాట్లాడినా మీకు అర్థమవుతుంది. మీరు చెప్పింది ఇతరులకు అర్థం కావాలంటే మినిమం నాలెడ్జ్ 5000 వర్డ్స్ తో మీరు ఉండాలి. అప్పుడైతేనే ఒక విద్యార్థి అత్యద్భుతమైనటువంటి స్కిల్ ఉన్నట్టు. అర్థమైందా ఫ్రెండ్స్? పదజాలం ఒకటే ఉంటే సరిపోదు. పదాల జ్ఞానం కొంతమందికి ఉంటుంది, కానీ వాక్యాన్ని క్రియేటింగ్ నాలెడ్జ్ ఉండదు. వాక్యాన్ని క్రియేట్ చేసుకోవాలి, వాక్యాన్ని సొంతంగా మాట్లాడాలి. కాబట్టి ఓన్ క్రియేటింగ్ ఆఫ్ సెంటెన్సెస్ నాలెడ్జ్ ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో లెటర్స్ కలుపుతూ వర్డ్స్ నేర్చుకుందాం. వర్డ్స్ కలిపితే సెంటెన్స్ వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తుండేది ఏంటంటే విద్యార్థులారా, మీకు మినిమం 5000 వర్డ్స్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. 5000 పదాలకు మంచి జ్ఞానం ఉంటేనే మీరు ఇంగ్లీష్ లో సరళంగా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. లేకపోతే చాలా కష్టం. పదజాలం ఉండాలి, వర్డ్స్ నాలెడ్జ్ ఉండాలి. ఆఫ్టర్ దాట్ సెంటెన్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సెంటెన్స్ ను క్రియేటివిటీ ఎలా చేయాలి, ఓన్ సెంటెన్స్ ఎలా మాట్లాడాలి, అందులో స్ట్రక్చర్ గురించి బాగా తెలుసుకోవాలి. స్ట్రక్చర్స్ బాగుండాలి. స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఏం తర్వాత ఏం పెట్టాలి, ఏం తర్వాత ఏం మాట్లాడాలి, ఇలాగా మీరు ఒక అవగాహన కావాలి అంటే ఒక పద్ధతి ప్రకారంగా రావాలి. లెటర్స్ నాలెడ్జ్, వర్డ్స్ నాలెడ్జ్, సెంటెన్సెస్ నాలెడ్జ్. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడడానికి కావచ్చు, గ్రామర్ నేర్చుకోవడానికి కావచ్చు, ఇంకొక దానికి కావచ్చు, ఇంగ్లీష్ అనేది మీకు సులభతరం అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ముందుగా మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే లెటర్స్ 26 లెటర్స్ ఉన్నాయి కదండి, ఇవి రావాలి. లెటర్స్ అయ్యాక వర్డ్స్ నాలెడ్జ్ ఉండాలి. వర్డ్స్ నాలెడ్జ్ అయ్యాక సెంటెన్సెస్ క్రియేటివిటీ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పాను. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా ఫ్రెండ్స్? ఇంతవరకు అర్థమైంది కదా? లెటర్స్ నాలెడ్జ్ ఉండాలి. కామన్ గా A to Z మనకు వచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రత్యేకంగా ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. A to Z నాలెడ్జ్ ఉంది కదా, లెటర్స్ అన్నంత మాత్రం ఇంగ్లీష్ వచ్చినట్టు కాదు. వర్డ్స్ నాలెడ్జ్ ఉండాలి. మినిమం వర్డ్స్ 5000 వర్డ్స్ మీలో మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. వీటికి సంబంధించిన మెటీరియల్స్ నన్ను అడగండి, నేను ఇస్తాను. ఫోన్ చేసి అడగండి. ఇకపోతే సెంటెన్సెస్ నాలెడ్జ్, మీకు ఎంత వర్డ్స్ నాలెడ్జ్ ఉన్నా కూడా సెంటెన్సెస్ నాలెడ్జ్ లేకపోతే వేస్ట్. ఇంగ్లీష్ లో మీరు మాట్లాడాలంటే సెంటెన్సెస్ నాలెడ్జ్ ఉండాలి. ఓన్ సెంటెన్సెస్ క్రియేటివిటీ ఉండాలి. నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో టక్క మాట్లాడగలగాలి. అలాంటప్పుడే మీరు ఇంగ్లీష్ వచ్చినట్టు, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలిగిన వారు అవుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను నేను. విద్యార్థులారా జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్ లో ఎనీ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయినా కూడా ముందుగా స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ వచ్చేసి ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది సెంటెన్స్. వాక్య జ్ఞానం కావాలంటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ మూడింటిని ఒక పద్ధతి ప్రకారంగా సెట్ చేయడం నేర్చుకుంటే చాలు. ఇంగ్లీష్ లో ఎవరైనా సరే మాట్లాడింది కరెక్ట్ గా ఉంటుంది, అనర్గళం అదే అవుతుంది. ఇది రాయడం కాదు, చదవడం కాదు, మాట్లాడడం కూడా రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక సెంటెన్స్ కావాలంటే, సెంటెన్స్ నాలెడ్జ్ మనకు రావాలంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఎలా ఉండాలంటే సబ్జెక్టు వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ గా ఉండాలి. తెలుగులో ఎలా ఉంటుందంటే కర్త, ఈ కర్మ ఏమో ఇక్కడ వస్తుంది, ఈ క్రియ ఏమో లాస్ట్కి వెళ్తుంది. సబ్జెక్ట్ అలాగే ఉంటుంది, కర్త కర్మ క్రియ అంటారు.
కర్త కర్మ క్రియ ఇలా ఉంటుంది. ఎక్కడ? మన తెలుగు లాంగ్వేజ్ లో. ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ అంతా కూడా కర్త కర్మ క్రియ ఇలా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ మాత్రమే, ఇంగ్లీష్ సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ కర్మ అనేది లాస్ట్కి వెళ్తుంది, క్రియ అనేది ఇటుపక్క వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్, వర్బ్ మధ్యలో ఉంటుంది. కానీ తెలుగులో కానీ, హిందీలో కానీ, మరాఠీలో కానీ, ఇండియన్ లాంగ్వేజెస్, మన ఇండియాలో ఉండేటువంటి లాంగ్వేజెస్ లో కర్త కర్మ క్రియ అంటారు కానీ కర్త క్రియ కర్మ అన్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ అవర్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, ఇవన్నీ మనకు అవసరంలా, ఇవన్నీ ఇట్లా అర్థం చేసుకునే ప్రయత్నం కాకుండా డైరెక్ట్ ఇంగ్లీష్లోనే వెళ్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. అర్థం కాకపోతే వెనక మళ్ళీ తిప్పి చూడండి ఈ వీడియోను. బాగా నీట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలంటే మనకు సెంటెన్స్ నాలెడ్జ్ కంపల్సరీ. సెంటెన్స్ నాలెడ్జ్ ఉండాలి. వర్డ్స్ పరిజ్ఞానం కామన్గా ఉంటుంది. వర్డ్స్ వస్తాయి, చిన్న చిన్న పదాలు టక్మని వచ్చేస్తాయి. కానీ సెంటెన్స్ ను స్ట్రక్చర్ రూపకంగా సెట్ చేసి రావాలి. అదే వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే ఇంగ్లీష్ రావాలంటే సెంటెన్స్ రావాలి. సెంటెన్స్ రావాలంటే ముందుగా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. నేను తెలుగులో పోవట్లేదండి, జస్ట్ ఇంగ్లీష్లోనే డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. సరే, ఇప్పుడు ఏమంటానంటే ఏమండి, సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఈ మూడు కలపడం వచ్చే చాలు ఇంగ్లీష్ వచ్చేసినట్టే, అవునా? అలాంటప్పుడు సబ్జెక్ట్లో ఏమేమి వస్తాయో తెలుసుకుంటే చాలు కదా, వర్బ్ లో వస్తే ఏమేమి ఉంటాయో తెలుసుకుంటే చాలు కదా, ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుంటే చాలు కదా, ఆటోమేటిక్ కలపడం ఏమిటి, ఈజీ కదా అని అనుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి ఆ తంతులో మనం ఆలోచన చేస్తే సబ్జెక్ట్ అంటే ఏం లేదండి, గుర్తుంచుకోండి. సబ్జెక్ట్ అంటే ఏముండదు. ఎవరి గురించి మాట్లాడతామో వాళ్ళే సబ్జెక్ట్, ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళే సబ్జెక్ట్. చిరంజీవి గురించి మాట్లాడితే చిరంజీవి సబ్జెక్ట్, బాలకృష్ణ గురించి మాట్లాడితే బాలకృష్ణ సబ్జెక్ట్, శ్రీదేవి గురించి మాట్లాడితే శ్రీదేవి సబ్జెక్ట్, విజయశాంతి గురించి మాట్లాడితే విజయశాంతి సబ్జెక్ట్, త్రిష గురించి మాట్లాడితే త్రిషనే సబ్జెక్ట్, పెన్ను గురించి మాట్లాడితే బుక్ గురించి మాట్లాడినా, మీ ఫ్రెండ్ గురించి మాట్లాడినా, కలకత్తా గురించి మాట్లాడినా, అమెరికా గురించి మాట్లాడినా, ఎటువంటి వాళ్ళ గురించి మాట్లాడతారో అదే సబ్జెక్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? సో సబ్జెక్ట్ అంటే ఏమి, ఎవరి గురించి మాట్లాడతామో వాళ్ళే సబ్జెక్ట్. ఉదాహరణకు ఎన్నో చెప్పాను ఇంతవరకు, ఓకేనా? సో అది. ఇకపోతే సబ్జెక్ట్ లో ముఖ్యంగా మీరు నేర్చుకోవలసిన పదజాలాలు ఏంటి, అది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. సబ్జెక్ట్ లో వచ్చేటువంటి పదజాలం ఏది గుర్తుంచుకోండి. సబ్జెక్ట్ లో ఏం లేదండి, ఒక నౌను ఒక ప్రొనౌన్ గురించి పూర్తిగా తెలిసిన వారు చాలు. ఇక సబ్జెక్ట్ గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒక నౌన్ గురించి ఒక ప్రొనౌన్ గురించి ఆల్మోస్ట్ ఆల్ 90% ఇంగ్లీష్ లో 90% నాలెడ్జ్ నౌను ప్రొనౌన్ల గురించి చక్కగా ఎవరికైతే తెలుసో వాళ్లకు ఇక సబ్జెక్ట్ గురించి పెద్ద పట్టింపు ఏం లేదండి. సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడగలుగుతారు. ఒక నౌన్ గురించి ఒక ప్రొనౌన్ గురించి తెలుసుకుంటే చాలు. బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఒక నౌను ఒక ప్రొనౌన్ గురించి తెలుసుకుంటే చాలు. నౌన్స్ లో రకాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోండి. ప్రొనౌన్స్ లో రకాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఏం లేదు, ఫస్ట్ లాజిక్స్ అర్థం చేసుకుందాం. సబ్జెక్ట్ అంటే నౌను ప్రొనౌన్ అంతే, వేరేదేం లేదు. ఉన్నాయి అలాగని చెప్పి మళ్ళీ కాల్ చేసి మరి సార్ ఉన్నాయి సార్ చూపిస్తామని అనడం కాదు. 90% ఆఫ్ ది సబ్జెక్ట్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ నౌన్ ఆర్ ప్రొనౌన్స్. అర్థమైందా? నౌన్స్ గురించి కానీ ప్రొనౌన్స్ గురించి కానీ క్లారిటీ ఉండాలి. ఓకే, అంటే సబ్జెక్ట్ అంటే ఇంకంతే. నౌన్ గురించి ప్రొనౌన్ గురించి ఎవరికైతే బాగా అవగాహన ఉంటుందో వాళ్ళు ఈ సబ్జెక్ట్ గురించి పెద్దగా పట్టింపు తీసుకోరు. ఇకపోతే వర్బ్స్. వర్బ్ లో ఏం తెలుసుకోవాలి, వర్బ్ల గురించి పూర్తి స్థాయిలో మనకు అవగాహన కావాలంటే ఏం తెలుసుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. వర్బ్ గురించి వెరీ ఇంపార్టెంట్. బాగా జాగ్రత్తగా చూడండి. నౌను ప్రొనౌన్ ఇక్కడ అయిపోయింది, అవునా? నౌను ప్రొనౌన్ల గురించి ఇది తెలుసుకుంటాం. వర్బ్స్ లో ఏమి ఉంటాయంటే ఉంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి లేదా మెయిన్ వర్బ్ ఉండాలి. గుర్తుంచుకోండి, హెల్పింగ్ వర్బ్ ఉండాలి లేదా మెయిన్ వర్బ్ ఉండాలి, అంతే. బాగా అర్థం చేసుకోండి. వర్బ్స్ రెండు రకాలుగా చూపిస్తున్నాను. వర్బుల్లో ఏముంటుంది అంటే రెండే ఉండేది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది. ఏముంటుంది? హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ లో ఏమేమి ఉంటాయి?
మెయిన్ వర్బ్స్ లో ఏమేమి ఉంటాయి. జాగ్రత్తగా లైట్ గా చెప్పడానికి వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకోవాలంటే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్, అంతేనండి. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్, ఈ మూడింటి గురించి తెలుసుకుంటే చాలు. జీవితంలో హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇంకా మీరు పెద్దగా పట్టింపు తీసుకోవాల్సిన అవసరం లేదు. హెల్పింగ్ వర్బ్స్ అంటే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్. మళ్ళీ బీ ఫార్మ్స్ లో ఏమేమి ఉంటాయి, హ్యావ్ ఫార్మ్స్ లో ఏమేమి ఉంటాయి, ఫ్యూచర్ ఫార్మ్స్ లో ఏమేమి ఉంటాయి, నిదానంగా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. దాని గురించి నేను అనట్లా. బట్ వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ దిస్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ వద్దు, ఏం లేదండి. ఇంగ్లీష్ అంటే సెంటెన్స్, సెంటెన్స్ అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ లో ఏమేమి వస్తాయి? నౌన్ వస్తుంది, ప్రొనౌన్ వస్తుంది. వర్బ్ లో వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్ ఉంటుంది, మెయిన్ వర్బ్స్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్స్ లో ఏమేమి వస్తాయి? బీ ఫార్మ్స్ ఉంటుంది, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి, ఫ్యూచర్ ఫార్మ్స్ ఉంటాయి. మెయిన్ వర్బ్స్, ఇప్పుడు మెయిన్ వర్బ్స్ కి వద్దాం. మెయిన్ వర్బ్స్ లో స్ట్రాంగ్ వర్బ్స్ ఉంటాయి, వీక్ వర్బ్స్ ఉంటాయి, వెరీ వీక్ వర్బ్స్ ఉంటాయి. అంతేనండి, వేరేది ఏం లేదు. మెయిన్ వర్బ్స్ అంటే ఏవి? ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్, డ్రింకింగ్, సింగింగ్, లెర్నింగ్. మీరు ఏ పని చేస్తారో అవన్నీ మెయిన్ వర్బ్స్ ఏనండి. అందులో 3 రకాలు ఉన్నాయి. మెయిన్ వర్బ్స్ లో 3 రకాలు ఉన్నాయి. స్ట్రాంగ్ వర్బ్స్, వీక్ వర్బ్స్, వెరీ వీక్ వర్బ్స్. వాటి గురించి తెలుసుకుంటే చాలు, ఈజీ. ఇప్పుడు లాజిక్ గా చెప్తాను చూడండి, లాజికల్ గా చెప్తాను. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఇప్పుడు మెయిన్ వర్బ్స్ మనం బైహెడ్ చేస్తూ ఉంటాం. గో, వెంట్, గాన్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, సింగ్, సాంగ్, సంగ్, లర్న్, లర్న్డ్, లర్న్డ్, జంప్, జంప్డ్, జంప్డ్, కిల్, కిల్డ్, కిల్డ్. అర్థమైందా ఫ్రెండ్స్? వీటిని మెయిన్ వర్బ్స్ అంటాం, టెన్సెస్ అంటాం, అవునా? అయితే ఆ టెన్సెస్ రూపకంగా ఉన్నప్పుడు స్ట్రాంగ్ వర్బ్స్ అంటే 3 సేమ్ గా లేకుండా, 3 సేమ్ ఉంటే వెరీ వీక్ వర్బ్స్ అనుకోండి. రెండవది, మూడవది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ గా ఉంటాయి కొన్ని, కొన్ని కేవలం రెండవది, మూడవది. V1, V2, V3 అంటారు కదా. V1, V2, V3 ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్స్ అంటారు కదా. అక్కడ మీరు గమనిస్తే 3 సేమ్ గా ఉంటే వెరీ వెరీ వీక్ వర్బ్స్ అనుకోండి. 3 సేమ్ ఉంటే పుట్ పుట్ పుట్, కట్ కట్ కట్, షట్ షట్ షట్, ఇలాంటి పదాలు, పుట్ పుట్ పుట్, కట్ కట్ కట్, షట్ షట్ షట్, ఇలాంటి పదాలను మనం వెరీ వీక్ వర్బ్స్ అని అనుకోవాలి. 2 మాత్రమే సేమ్ గా ఉంటాయి, ఒకటి మాత్రం, ఫస్ట్ది మాత్రము డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాగా? జంప్, జంప్డ్, జంప్డ్, జంప్, జంప్డ్, జంప్డ్, కిల్, కిల్డ్, కిల్డ్, కిల్, కిల్డ్, కిల్డ్, బ్రష్, బ్రష్డ్, బ్రష్డ్. సో మెయిన్ వర్బ్ టెన్సెస్ మనం నేర్చుకునేటప్పుడు 3 డిఫరెంట్ గా ఉంటే, గో, వెంట్, గాన్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, సింగ్, సాంగ్, సంగ్, ఇలాంటివి ఉంటే వాటిని మనము స్ట్రాంగ్ వర్బ్స్ అని చెప్పుకోవచ్చు. వీక్ వర్బ్స్, వీక్ వర్బ్స్ అంటే కేవలం 2 మాత్రమే సేమ్ గా ఉంటాయి, ఫస్ట్ది మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. బ్రష్, బ్రష్డ్, బ్రష్డ్, కిల్, కిల్డ్, కిల్డ్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలాంటివి. తర్వాత వెరీ వెరీ వీక్ వర్బ్స్ అంటే సేమ్ టు సేమ్ ఉంటాయి, పుట్ పుట్ పుట్, కట్ కట్ కట్, షట్ షట్ షట్, ఇలాంటివి అనమాట. సో ఈ విధంగా మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ గురించి అంతేనండి, ఇంకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవి సుమారుగా మా దగ్గర అయితే పదజాలంలో మనం చూసినట్టయితే 2008 వర్బులు ఉన్నాయండి. ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్ అనేవి సుమారుగా ఒక 200 ఉంటాయి. రెగ్యులర్ గా మనం సహజంగా చూసేటువంటి మెయిన్ వర్బ్స్ వచ్చేసి 200 ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే మనం పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు లెర్న్ 2008 మెయిన్ వర్బ్స్. 2008 మెయిన్ వర్బ్స్ ఉన్నాయి, అది బుక్ లిస్ట్ ఉంది. ఆ మెటీరియల్స్ అంతా మీరు అడగండి, మేము ఇస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏ పదజాలం కావాలన్నా కూడా వొకాబులరీకి సంబంధించిన బుక్స్ మా దగ్గర ఉన్నాయి, మేము ఇస్తాము, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో 2008 మెయిన్ వర్బ్స్ ఉన్నాయని చెప్తున్నాను. అలాగే హెల్పింగ్ వర్బ్స్ కిందికి వస్తే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ అంటే ఏవేవి? ఈజ్, యాము, ఆరు, వాజు, వర్, విల్ బి. అలాగే హ్యావ్ ఫార్మ్స్ కిందికి వస్తే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. అలాగే ఫ్యూచర్ ఫార్మ్స్ కి వస్తే విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలాంటి హెల్పింగ్ వర్బ్స్ ల గురించి పూర్తి అవగాహన ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఇంగ్లీష్ అంటే చాలా ఈజీ. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే లాజిక్స్ చెప్తున్నాను అంతే. మీరు సబ్జెక్ట్ అంటే నౌన్, ప్రొనౌన్ల గురించి మంచిగా నేర్చుకోవాలి. అసలు నౌన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రొనౌన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే వర్బ్స్, వర్బ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ లో ఏమేమి ఉంటాయి,
అలాగే మెయిన్ వర్బ్స్ లో ఏమేమి ఉంటాయి, వాటి యొక్క టెన్సెస్ ఏంటి. మరి 3 ఒకే మాదిరిగా వస్తే వాటిని వెరీ వెరీ వీక్ వర్బ్స్ అంటారు. 3 సేమ్ ఉంటాయి కాబట్టి వెరీ వెరీ వీక్ వర్బ్స్. దాంట్లో 2 మాత్రమే సేమ్ గా ఉంటే అప్పుడు వీక్ వర్బ్స్. అలాగే 3 వర్బులు V1 V2 V3లు డిఫరెంట్ గా వస్తాయి. గో వెంట్ గాన్, డ్రింక్ డ్రాంక్ డ్రాంక్, సింగ్ సాంగ్ సాంగ్, లన్ లన్, ఇలాగా 3 డిఫరెంట్ గా వస్తే అప్పుడు అవి స్ట్రాంగ్ వర్బ్స్ గా గుర్తించండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇకపోతే సెంటెన్స్ లో 2 రకాలు అయిపోయింది. 3వ రకం, దట్ మీన్స్ థర్డ్ స్టెప్ ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్. స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ లో ఏమేమి వస్తాయంటే బాగా చూడండి. ఆబ్జెక్ట్ లో మళ్ళీ నౌన్స్ రావచ్చు, మళ్ళీ ప్రొనౌన్స్ రావచ్చు. ఉదాహరణకు రామా కిల్డ్ రావణ అని ఉంది. రామా కిల్డ్ రావణ. సో ఇక్కడ రామ అనే సబ్జెక్ట్, అక్కడ నౌన్ ఉన్నాడు. రామా కిల్డ్ రావణ. రావణ అనేది ఒక ఆబ్జెక్ట్, అందులో కూడా నౌన్ వచ్చింది. సో ఆబ్జెక్ట్ లో కూడా నౌన్స్ రావచ్చు, ఆబ్జెక్ట్ లో కూడా ప్రొనౌన్స్ రావచ్చు. ప్రొనౌన్స్ ఎలా వస్తాయి? రామా కిల్డ్ హిమ్, రామా ఆస్క్డ్ హిమ్, సీత కాల్డ్ మీ. ఈ విధంగా ఈ మీ, హిమ్, హర్, దెమ్ ఇలాంటి పదాలు మనకు ప్రొనౌన్స్. అర్థమైందా ఫ్రెండ్స్? సో నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు. ఇకపోతే ఆబ్జెక్ట్ లో ముఖ్యంగా వచ్చేవి అడ్వర్బ్స్ రావచ్చు, అడ్జెక్టివ్స్ రావచ్చు. అడ్జెక్టివ్స్ రావచ్చు, అడ్వర్బ్స్ రావచ్చు. గుర్తుంచుకోండి, అడ్వర్బ్స్ రావచ్చు, అడ్జెక్టివ్స్ రావచ్చు. బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్పానండి, ఇబ్బంది లేదు. ఆబ్జెక్ట్ లో వచ్చేసి నౌన్ రావచ్చు, ప్రొనౌన్ రావచ్చు, అడ్జెక్టివ్స్ రావచ్చు, అడ్వర్బ్స్ రావచ్చు. అలాగే ప్రిపోజిషన్స్ రావచ్చు, ప్రిపోజిషన్స్ కూడా రావచ్చు. అలాగే కంజంక్షన్స్ రావచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంటర్జెక్షన్స్ రావు. ఇంటర్జెక్షన్ వచ్చేసి స్టార్టింగ్ లో వస్తాయి, ఒకవేళ వస్తే గీస్తే స్టార్టింగ్ లో వస్తాయి. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఆశ్చర్యభరితమైనటువంటి ఒక వర్డ్ అంతే. వావ్, అలాస్, ఓ మై గాడ్. ఈ సెంటెన్స్ ముందుగానే పెట్టేస్తాం అలాంటి పదాలు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, హీ సేవ్డ్ మీ. ఓ మై గాడ్, అలాస్, హో, షిట్, యాక్, ఇలాంటివి కొన్ని పదాలు ఉన్నాయి. ఆ ఇంటర్జెక్షన్ పదాలు నేర్చుకుంటే 10 నిమిషాల పని. సో ఇంటర్జెక్షన్ గురించి ఇక్కడ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనకేంటి ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనే విషయం గురించి తెలుసుకున్నప్పుడు, ఓహో సబ్జెక్ట్ లో నౌన్ ప్రొనౌన్ గురించి నేర్చుకోవాలి, పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. వర్బ్స్ గురించి వస్తే హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ గురించి పూర్తి అవగాహన పొందాలి. ఆబ్జెక్ట్ అంటే మళ్ళీ నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి ఆల్రెడీ ఇక్కడ నేర్చుకుంటాం కాబట్టి అక్కడ హెల్ప్ అవుతాయి. అలాగే అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ పై మంచి అవగాహన కలిగి ఉండాలి. ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో వాక్య నిర్మాణం చేయడం చాలా సులభం. అందులో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ లో వర్బులను పర్ఫెక్ట్ గా వాడడం తెలుసుకుంటే చాలు. ఇంగ్లీష్ ఈజ్ వెరీ 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 ఈజీ. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, ఓవరాల్ గా ఇక్కడ కొంచెం గజిబిజిగా ఉంది కదా, నీట్ గా ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ వస్తాను. ఇప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా చూస్తూ ముందుకు సాగండి. సో మై డియర్ స్టూడెంట్స్, ముందుగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకు కావాలి సెంటెన్స్ నాలెడ్జ్. సెంటెన్సెస్ నాలెడ్జ్ కావాలి. సెంటెన్సెస్ నాలెడ్జ్ కావాలి అనుకున్నప్పుడు ముందుగా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా మీరు మైండ్లో పెట్టుకోండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, వర్బ్ నాలెడ్జ్ ఉండాలి, ఆబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. వీటిని కలిపే విధానమే ఇంగ్లీష్, అంతకంటే ఇంకేం లేదండి. సబ్జెక్ట్ లో ఏమేమి వస్తుంది? నౌన్స్ వస్తాయి, ప్రొనౌన్స్ వస్తాయి. అర్థమైందా ఫ్రెండ్స్? సో సబ్జెక్ట్ లో ఏం రాదు, ఒక నౌన్ లేదా ప్రొనౌన్. వీటి గురించి అవగాహన పొందితే మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే నౌన్స్ పదాలు సుమారుగా 1228 పదాలు ఉన్నాయి. పదజాలం అంటున్నా, అంటే పదాలు, పదజ్ఞానం కావాలి మనకు. 1228 పదాలు ఉన్నాయి. అలాగే ప్రొనౌన్స్ కు సంబంధించి ఒక 50 పదాలు ఉన్నాయి. అంతే, వేరేదేం లేదు. ఇప్పుడు ఐ అని, మై అని, కొన్ని సందర్భాలు దే అని, దెమ్ అని, దీస్ అని, దోస్ అని, దిస్ అని, దట్ అని, ఇలాంటి పదాలు ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు అడగండి, మేము ఇస్తాం, ఇబ్బంది పడద్దండి. ఓకేనా? సో నౌన్స్, ప్రొనౌన్స్ ఎన్నున్నాయి? 1228
నౌన్స్ ఉన్నాయి, ప్రొనౌన్స్ వచ్చేసి 50 ప్రొనౌన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా సబ్జెక్టుకు సంబంధించినటువంటి పార్ట్స్ ఇవి. అర్థమైందా ఫ్రెండ్స్? వీటి గురించి అవగాహన పొందండి. తర్వాత మెయిన్ వర్బ్స్, ఇక్కడ మీరు జాగ్రత్త వహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్పింగ్ వర్బ్స్ మీద అవగాహన పొందండి. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమేమి? హెల్పింగ్ వర్బ్స్ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్ ఈ మూడు కలిపితేనే హెల్పింగ్ వర్బ్స్. ఇవి మాక్సిమం 24 to 25 అనుకోండి. ఇలాగా 24 అంటారు, చాలా మంది 24 అంటారు. సరే, అటు ఇటు అవుతుంది, నో ప్రాబ్లం. మరి హెల్పింగ్ వర్బ్స్ లో ముఖ్యమైన పదాలు ఏవి అంటే బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. అలాగే హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. ఫ్యూచర్ ఫార్మ్స్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. వీటితో పాటు మస్ట్, మస్ట్ అండ్ షుడ్, నీడ్ టు, హ్యావ్ టు, డేర్ టు, యూజ్ టు ఇలాంటి పదాలు ఉన్నాయి. జస్ట్ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ అనుకుంటున్నాం అంతే. అర్థమైందా? సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజు, వర్, విల్ బి. ఎవరెవరికి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, వీటికి సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ మా దగ్గర నీట్ అండ్ గ్రీన్ గా మొత్తం ఉన్నాయి. ఎవరు కావాలన్నా అడగచ్చు, తీసుకోవచ్చు. అలాగే హెల్పింగ్ వర్బ్స్ లో హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి? కలిగి ఉండే విషయాల గురించి చెప్పడం. నా దగ్గర ఒక పెన్ ఉంది, నా దగ్గర ఒక కార్ ఉంది, ఇలాంటి విషయాలు చెప్పాలంటే ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ కార్. అతడి దగ్గర ఉంది, హీ హ్యాస్ ఏ కార్. అప్పుడు హ్యావ్, హ్యాజ్ ఉపయోగపడతాయి. తర్వాత విల్ హ్యావ్, హ్యాడ్. సో ఈ విధంగా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ రూపకంగా పోతే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ అని అంటాం. సో హ్యావ్ ఫార్మ్స్. అలాగే ఫ్యూచర్ ఫార్మ్స్ ఎప్పుడు విల్ పెట్టాలి, ఎప్పుడు వుడ్ పెట్టాలి, ఎప్పుడు షెల్ పెట్టాలి, ఎప్పుడు షుడ్ పెట్టాలి, కెన్ను, కుడ్డు, మే, మైట్ ఇలాంటి పదాలన్నీ కూడా మనము తెలుసుకుంటాం హెల్పింగ్ వర్బ్స్ లో. ఎప్పుడైతే వీటి మీద అవగాహన వస్తుందో సగం ఇంగ్లీష్ ఆడే వచ్చేసినట్టు. అలాగే మెయిన్ వర్బ్స్ కి రండి. మెయిన్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి? ముఖ్యమైన క్రియలు. ముఖ్యమైన క్రియలు, ముఖ్యమైన క్రియలు అంటే ఏవి? మనం చేసేటువంటి ముఖ్యమైన పనులే. తినడం, పోవడం, రావడం, కొట్టడం, చంపడం, గిచ్చడం, నరకడం, పొడచడం ఇలాంటివి ఏమన్నా మాట్లాడుకోండి. రాయడం, డ్రాయింగ్ గీచడం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇలాంటివి మీరు ఏమన్నా మాట్లాడుకోండి. ఈ పదాలన్నీ కూడా ముఖ్యమైన క్రియల కిందకి వస్తాయి. ముఖ్యమైన క్రియలు అంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ వర్బ్స్ లో 3 రకాలు ఉంటాయి. అంటే టెన్సెస్ రూపకంగా మనం నేర్చుకోవాలి. టెన్సెస్ పై పూర్తి అవగాహన ఎవరికైతే వస్తుందో వాళ్లకు ఇంగ్లీష్ అనేది చాలా సులభం. ఇకపోతే టెన్సెస్. టెన్సెస్ లో మళ్ళీ ఇక్కడ లోపలికి వెళ్తే మళ్ళీ టెన్సెస్ లో ఒక్కొక్క దానికి 4 భాగాలు. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ దానికి ప్రెజెంట్ సింపుల్ కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. ఇలాగా టోటల్ గా మెయిన్ వర్బ్స్ కు సంబంధించినటువంటి మెసేజ్ అంతా కూడా మీరు నేర్చుకున్నట్టయితే, తెలుసుకున్నట్టయితే ఆటోమేటిక్ ఇంగ్లీష్ ని ఒక ఆట ఆడుకుంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇప్పుడు మెయిన్ వర్బ్స్ గురించి, హెల్పింగ్ వర్బ్స్ గురించి ఒక అవగాహన, జస్ట్ అవగాహన పొందండి అంతే. ఇంగ్లీష్ పై అవగాహన వీడియో ఇది అంతే. ఇకపోతే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే మన తెలుగు భాషలో అయితే కర్మ అంటాం. సరే, అవన్నీ పక్కన పెట్టండి, మనకు అంత క్లారిటీ అవసరం. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్ కిందకి ఎవరెవరు వస్తారు. మనం మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ గురించి, వర్బ్ గురించి అయిపోయింది. తర్వాత ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో వచ్చేసి మళ్ళీ నౌన్ రావచ్చు, మళ్ళీ ప్రొనౌన్ రావచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? తర్వాత అడ్జెక్టివ్స్ రావచ్చు. మరి అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, అడ్వర్బ్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి మీరు. ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. అడ్జెక్టివ్స్ అంటే ఒక నౌన్ గురించి కానీ, ఒక ప్రొనౌన్ గురించి కానీ విశేషంగా తెలియజేయు ఒక పదం. ఒక నౌన్ గురించి కానీ, ఒక ప్రొనౌన్ గురించి కానీ విశేషంగా తెలియజేయటువంటి ఒక పదాన్నే మనం అడ్జెక్టివ్స్ అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇకపోతే అడ్వర్బ్స్. అడ్వర్బ్స్ అనగా వర్బుల గురించి విశేషంగా తెలియజేసి, చేసినటువంటి పనుల గురించి విశేషంగా తెలియజేయు పదమును అడ్వర్బ్స్ అంటారు. సరే, ఇవన్నీ క్లారిటీగా నేర్చుకోవాలి మీరు. నేర్చుకోవాలంటే వీడియోలు మనం అంతా క్లీన్ గా తీసుకుని వచ్చాను. నేను ఒకటి నిదానంగా ప్రతి ఒక్క వీడియో రూపకంగా తీసుకుని వచ్చాను. సో ఆ వీడియోలన్నీ చూస్తే మీకు ఆటోమేటిక్ గా వీటి మీద మంచి అవగాహన కలుగుతుంది. లైన్ ప్రకారంగా రావాలి, పద్ధతి ప్రకారంగా రావాలి. ఇంగ్లీష్ అంటే ఆషామాషి కాదు, పద్ధతి ప్రకారంగా రావాలి. సో ఆ విధంగా అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ గురించి తెలుసుకోవాలి. తర్వాత ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకోవాలి. ప్రిపోజిషన్స్ అనగానేమి, తర్వాత కంజంక్షన్స్ నాలెడ్జ్. ఇప్పుడు ఉన్నట్టుండి ఇఫ్ వాడతారు, ఉన్నట్టుండి ఐదర్ ఆర్ అంటారు, ఉన్నట్టుండి నైదర్ నార్ అంటారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటారు, వెన్ అంటారు, వైల్ అంటాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు మనకు ఉపయోగపడేది కంజంక్షన్స్. సో ఈ విధంగా మీరు ఒక పద్ధతి ప్రకారంగా టోటల్ గా ఒక వే ఆఫ్ స్టైల్లో మీరు నేర్చుకుంటే కనుక ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఇంతే, ఇంగ్లీష్ అంటే ఇదే. దీంట్లో మీకు జూమ్ చేసి చూడండి, మొత్తం కూడా ఏం కనిపిస్తుందండి? ఇంతసేపు చూస్తున్నారు కదా,
దీంట్లో జూమ్ చేసి చూస్తే మీకు మొత్తం కూడా ఏం కనిపిస్తుంది? వెరీ గుడ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనపడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇంతసేపు నేను చెప్పడం మీరు అర్థం చేసుకుని ఉంటే కనుక మీకు కనిపించినటువంటి విషయం ఏంటంటే టోటల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అందుకు మన వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. గ్రామర్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మీరు రావాల్సింది ఇంతవరకు చెప్పాను కదా, అలా రావాలి, అలా ఒక పద్ధతి ప్రకారంగా రావాలి అని చెప్పడానికి అది ముఖ్యంగా చెప్తున్నా. ఇకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 రకాలు. 1 నౌన్స్, 2 ప్రొనౌన్స్, 3 వర్బ్స్, 4 అడ్జెక్టివ్స్, 5 అడ్వర్బ్స్, 6 ప్రిపోజిషన్స్, 7 కంజంక్షన్స్, 8 ఇంటర్జెక్షన్స్. వీటికి సంబంధించినటువంటి మీనింగ్స్, డెఫినిషన్స్, ఎగ్జాంపుల్స్, తర్వాత వర్డ్స్. ఇప్పుడు నౌన్స్ ఉంది, నౌన్స్ కు సంబంధించి 1226 వర్డ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ వర్డ్స్. అలాగే ప్రొనౌన్స్, ప్రొనౌన్స్ కు సంబంధించి 50 వర్డ్స్ ఉన్నాయి. వర్బ్స్ 2008 వర్డ్స్ ఉన్నాయి. అడ్జెక్టివ్స్ అడ్జెక్టివ్స్ కు సంబంధించి 810 ఉన్నాయి పదాలు, ఇంపార్టెంట్ పదాలు. అడ్వర్బ్స్ కు సంబంధించి 510 ఉన్నాయి. అలాగే ప్రిపోజిషన్స్ 100 వర్డ్స్ ఉన్నాయి. 100 వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, ఇవేనా పక్కా అనేది కాదండి, ఇవి ఓవరాల్ గా చెప్తున్నా. తర్వాత కంజంక్షన్స్ ఇవి ఒక 50 ఉన్నాయి. అలాగే ఇంట్రడక్షన్ వర్డ్స్ ఒక 200 ఉన్నాయి. నేర్చుకోవాలనుకుంటే మొత్తం అన్ని కూడా ఒక వొకాబులరీ బుక్ గా మేము తయారు చేశాం, అవన్నీ కూడా మీకు సప్లై చేస్తాం, హ్యాపీగా నేర్చుకోండి. పదజాలం అంటారు, వొకాబులరీ అంటారు. వొకాబులరీ జ్ఞానం ఉన్నవారే ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలరు. ఎందుకంటే పదజాలం ఉంటుంది, మైండ్ లో పదాలు ఉంటాయి. మైండ్ లో పదాలు ఉన్నప్పుడు నోటికి పదాలు వస్తాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు చివరిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీకు వొకాబులరీ, మీనింగ్స్, నాలెడ్జ్ కంపల్సరీ కావాలి. అలాగా ఇంగ్లీష్ టోటల్ గా 5000 వర్డ్స్ మ్యాక్సిమం గా మనం మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. అర్థమైందా? మినిమం నాలెడ్జ్ ఉంటుంది, అలాగని చెప్పి ఇంగ్లీష్ వస్తుందని కాదు, రాదు అని కాదు. మినిమం నాలెడ్జ్ ఉండేది ఉంటుంది. మినిమం 5000 పదాల జ్ఞానం మీరు పొందాలి. సో దీనికి సంబంధించినటువంటి బుక్స్ మేము సప్లై చేస్తున్నాం. డివిడీలు ఉంటాయి, వీడియోలు ఉన్నాయి, చక్కగా మీరు నేర్చుకోవచ్చు. ఎవ్రీడే వినడం, వీడియోస్ ఉంటాయి. ఎవ్రీడే పదాలు వినాలి, ఊరికే వింటూ ఉండాలి, అలాగే చూస్తూ ఉండాలి. వీడియోస్ ఉన్నాయి కదా, చూడడం, వినడం అన్నీ జరుగుతాయి. తర్వాత బుక్స్ ఉన్నాయి. టైంపాస్ కానప్పుడు అలా రాత్రి పడుకునేటప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు చదవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా చేస్తే దేర్ విల్ బి a lot of difference will be there having vocabulary knowledge. అర్థమైందా? సో ఈ విధంగా విద్యార్థులు మీరు గమనించగలరు. ఇకపోతే ఇంతవరకు నేనేం చెప్పాను జస్ట్ మీరు అర్థం చేసుకుని ఉంటే కనుక, ఇంగ్లీష్ లో సెంటెన్స్ నాలెడ్జ్ ఉండాలి. సెంటెన్స్ కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ లో ఏమేమి కావాలి? నౌన్ కావాలి, ప్రొనౌన్ కావాలి. వర్బ్కి ఏం కావాలి? హెల్పింగ్ వర్బ్ నాలెడ్జ్ కావాలి, మెయిన్ వర్బ్ నాలెడ్జ్ ఉండాలి. వీటితో పాటు టెన్సెస్ మీద 12 రకాలుగా మంచి అవగాహన పొందాలి. తర్వాత ఆబ్జెక్ట్ లో కూడా మళ్ళీ నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు, అడ్జెక్టివ్స్ రావచ్చు, అడ్వర్బ్స్ రావచ్చు, ప్రిపోజిషన్స్ రావచ్చు, కంజంక్షన్స్ రావచ్చు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పదాలు నేర్చుకోండి. అప్పుడు మీకు ఇంగ్లీష్ పై సెంటెన్స్ నాలెడ్జ్ బాగా వస్తుంది అని చెప్పాను. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందా? అయితే మీరు ఇంకొక విషయాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతవరకు సెంటెన్స్ నాలెడ్జ్ వచ్చింది మీకు అనుకోండి. ఈ సెంటెన్స్ నాలెడ్జ్ వచ్చినంత సరిపోదు. అలా సెంటెన్స్ నాలెడ్జ్ అంటే సబ్జెక్టు పై అవగాహన, వర్బ్ పై అవగాహన, ఆబ్జెక్ట్ పై అవగాహన పొందితే 10 పైసలు మాత్రమే, 10% ఓన్లీ మీకు ఇంగ్లీష్ గ్రామర్ నాలెడ్జ్ వచ్చినట్టు. అది కూడా సంపూర్ణంగా ఉంటే ఇంగ్లీష్ గ్రామర్ నాలెడ్జ్ 10 పైసలు మాత్రమే, 10% ఓన్లీ. అర్థమైందా ఫ్రెండ్స్? ఇకపోతే మిగిలిన 90% ఉంది. ఇంకా 90% ఉంది, అయిపోలే. ఏదో జస్ట్ వాక్యం సెట్ చేయడానికి వచ్చింది కదా అన్నంత మాత్రాన
ఇంగ్లీష్ వచ్చినట్టు కాదు, 90% ఇంకా రిమైనింగ్ ఉంది. ఏంటది? వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు జాగ్రత్తగా చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ పూర్తి స్థాయిలో మీరు రాణించాలి అంటే మీకు చెప్పాను కదా, మీకు 10% మాత్రమే వచ్చింది అంటున్నాను. సో 10% ట్రాన్స్లేషన్ నాలెడ్జ్ వచ్చినట్టు మీకు, అంటే ఒక సెంటెన్స్ ను మార్చగలుగుతారు జస్ట్ పాజిటివ్ ట్రాన్స్లేషన్స్ అంతే. ట్రాన్స్లేషన్స్ ఇవంతా ట్రాన్స్లేషన్స్ లేండి. అయితే పాజిటివ్ నాలెడ్జ్ వచ్చినట్టు ఎక్కడ బాగా అర్థం చేసుకోండి. పాజిటివ్ నాలెడ్జ్ వచ్చింది మీకు అంతే. ఎక్కడ? నౌన్ గురించి తెలుసుకోవడం, ప్రొనౌన్ గురించి తెలుసుకోవడం, వర్బుల గురించి తెలుసుకోవడం, అడ్జెక్టివ్ల గురించి తెలుసుకోవడం, అడ్వర్బ్స్ల గురించి తెలుసుకోవడం, వాటి యొక్క స్ట్రక్చర్ రూపకంగా మాట్లాడినప్పుడు ఏమైతుంది మీకు? జస్ట్ పాజిటివ్ నాలెడ్జ్ వస్తుంది. ఫుల్ నాలెడ్జ్ కాదండి, పాజిటివ్ నాలెడ్జ్ వచ్చినట్టు. పాజిటివ్ నాలెడ్జ్ వచ్చినంత మాత్రాన కాదు ఇంగ్లీష్ వరకబెట్టలేము, ఇంగ్లీష్ లో మాట్లాడలేము. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? సో పాజిటివ్ దగ్గర నుంచి నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? నెగిటివ్స్ నేర్చుకోవాలి. చక్కగా మీకు నెగిటివ్ నాలెడ్జ్ రావాలి. మరి నెగిటివ్ అంటే ఏం సార్? డు నాట, డస్ నాట, డిడ్ నాట, విల్ నాట, షల్ నాట, కెన్ నాట, మే నాట, వుడ్ నాట, కుడ్ నాట, నెవరా, నైదరా, నాటటాలా, నోవేనా, నో ఛాన్సా, ఏం మాట్లాడుతున్నారు మీరు? సో మీకు ఎక్కడ డోంట్ పెట్టాలి, ఎక్కడ డస్ నాట్ పెట్టాలి, ఎక్కడ డిడ్ నాట్ పెట్టాలి, ఎక్కడ నాట్ పెట్టాలి, ఎక్కడ నో పెట్టాలి, ఎక్కడ నెవర్ పెట్టాలి, ఎక్కడ నైదర్ పెట్టాలి, ఎక్కడ నైదర్ నార్ అనాలి, ఎక్కడ నార్ పెట్టాలి, ఇలాంటివన్నీ నేర్చుకుంటే అప్పుడు నెగిటివ్ నాలెడ్జ్ వస్తుంది. నెగిటివ్స్ అయ్యాక క్వశ్చన్స్. పాజిటివ్ నాలెడ్జ్ వచ్చింది, నెగిటివ్ నాలెడ్జ్ వచ్చింది, తర్వాత క్వశ్చనింగ్ నాలెడ్జ్ రావాలి. వాట్ డూ యూ మీన్ బై క్వశ్చన్? అసలు ప్రశ్న అంటే ఏంటి, ప్రశ్న ఎలా పుడుతుంది, ప్రశ్నలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ విషయాలను మీరు తెలుసుకోవాలి. అప్పుడైతేనే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. సో క్వశ్చనింగ్ నాలెడ్జ్ మీకు ముఖ్యంగా అవసరం. క్వశ్చన్స్ లో 2 రకాలు, ఎస్ఆర్న క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. అసలు ఎస్ఆర్న క్వశ్చన్ ఎలా ఏర్పడుతుంది, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎలా ఏర్పడుతుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. వాటికి సంబంధించిన డివిడీలు, బుక్లు అన్ని మేము సప్లై చేస్తున్నాం. అడగండి, ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో క్వశ్చనింగ్ నాలెడ్జ్. క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ ట్యాగ్ నాలెడ్జ్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. అసలు ఇంగ్లీష్ లో అత్యద్భుతమైనటువంటి పార్ట్ క్వశ్చన్ ట్యాగ్స్, తోక ప్రశ్నలు అంటాం కామన్ గా. సో క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, వీటి విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే కాంజుగేషన్, టెన్సెస్ పై మంచి అవగాహన పొందాలి. విల్ ఏమి, వుడ్ ఏమి, షెల్ ఏమి, షుడ్ ఏమి, కెన్ ఏమి, కుడ్ ఏమి, కొన్ని సందర్భాల్లో ప్రెజెంట్ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమి, పాస్ట్ సింపుల్ ఏమి, పాస్ట్ కంటిన్యూస్. టెన్సెస్ అంటే ఇంకా అయిపోయిందండి, టోటల్ ఆల్ క్లీన్ అండ్ గ్రీన్ గా నేర్చుకుని పెట్టుకోవాలి. సో దాన్ని అంటాం కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్. ఒక టెన్సెస్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా నేర్చుకునే పద్ధతి పేరు కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్. ఒక క్రియ యొక్క పూర్తి విభజన అని అంటారు. తర్వాత యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇక్కడ వస్తుంది. అసలు యాక్టివ్ అంటే ఏమి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏమి, ఎందుకు ప్యాసివ్ వాయిస్ ను ఉపయోగిస్తారు, ఇంగ్లీష్ లో దీని యొక్క మర్మం ఏంటి, ఈ విషయాలన్నీ మనం ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంటది. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. అసలు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమి, డైరెక్ట్ స్పీచ్ ఎందుకు పెట్టారు, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎందుకు పెట్టారు, స్పోకెన్ ఇంగ్లీష్ ఏ స్పీచ్ మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఈ లాజిక్స్ అని మనం నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. అర్థమైందా ఫ్రెండ్స్? ఊరికే ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ రావాలంటే యూ హ్యావ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవరీ వన్. మీరు పట్టు కాన్సెప్ట్ ఉండి మంచిగా మీరు పర్ఫెక్ట్ గా ఉంటే కనుక అప్పుడు మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారు. అదర్వైజ్ యూ కుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. అండర్స్టాండ్? తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పై మంచి పట్టు ఉండాలా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రావాలా. డిగ్రీస్ అంటే ఏమి, కంపారిజన్ అంటే ఏమి, అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏమేమి ఉంటాయి, ఏ పదాలకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు చక్కచక్క నేర్చుకోవాలా, మాట్లాడాలా, తెలుసుకోవాలా. ఎన్నో రకాలు ఉన్నాయండి, ఎన్నో రకాలు ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మీరు లాజికల్ గా అర్థం చేసుకుంటే కొన్ని జెరన్స్ అంటారు, జెరన్స్, కొన్ని సందర్భాలు జెండర్స్ అంటారు. సో కొన్ని సందర్భాలు జెరన్స్ అంటారు. డిఫరెన్స్ ఏంటి, జెరన్స్ అంటే ఏంటి, తర్వాత జెండర్స్ అంటే ఏంటి, తర్వాత ఇన్ఫినిట్స్ అని వస్తాయి. ఇన్ఫినిట్స్, 2 ఇన్ఫినిట్స్, 4 ఇన్ఫినిట్స్ అని ఉన్నాయి. సో ఇన్ఫినిట్స్ గురించి తెలుసుకోవాలి. ఇలాగా ఇంగ్లీష్ కు సంబంధించి ఇవన్నీ కూడా మీరు రౌండప్ చేస్తే అప్పుడు ఇంగ్లీష్ మీకు వశం అవుతుంది. లేకపోతే వశం అవ్వడానికి అవకాశమే లేదు. మీరు చాలా కష్టపడాలి. మీరు ప్రతి ఒక్కటి నీట్ గా నేర్చుకోవాలి. అనవసరంగా ఎక్కడంటే అక్కడ ఇష్టానుసారంగా ఆ సూత్రం ఈ సూత్రం అనుకుంటా నేర్చుకోకూడదు.
యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ద సర్టెన్ ఫార్మ్, సర్టెన్ వే. దీన్నే ఇంగ్లీష్ గ్రామర్ అనేది. ఇవన్నీ నేర్చుకుంటే ఇంగ్లీష్ గ్రామర్ తెలిసిన వాడప్ప, అంతే. 100% ఎవరికి రాదు, 100% ఎవరికి రాదు. ఇవన్నీ నేర్చుకుంటేనే ఒక 10 పైసలు 20 పైసలు ఇంగ్లీష్ గ్రామర్ లో. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఎనీహౌ, ఇంతవరకు నేను చెప్పిన విషయాలు ఏంటంటే ఇంగ్లీష్ కు మర్మం, ఇంగ్లీష్ మర్మాలేంటి, ఇంగ్లీష్ చక్కగా మనకు రావాలంటే మరి ఇవన్నీ కూడా మనము సక్రమంగా నేర్చుకోవాలి. అయితే ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవన్నీ నేర్చుకున్నా కూడా మీకు ఒక 30% 30% మాత్రమే ఇంగ్లీష్ జ్ఞానం వచ్చినట్టు. ఒక్క సెకండ్, అది కూడా చెప్పేస్తాను నీట్ గా. సో మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఇప్పుడు ఇంగ్లీష్ అంటే సెంటెన్స్ అన్నాం. ఓకే, ఇంగ్లీష్ అంటే సెంటెన్స్ కావాలన్నారు. సో సెంటెన్స్ లో ఏమేమి కావాలి మనకు అంటే వొకాబులరీ నాలెడ్జ్ కావాలి. మరి నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇవన్నీ బాగా సక్రమంగా మనకు అర్థమై సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ రూపకంగా మనం కలపడం నేర్చుకుంటే సెంటెన్స్ జ్ఞానం వచ్చినట్టు అని చెప్పాను. అవునా? ఇంతవరకు అర్థమైంది కదా. తర్వాత ఏమన్నాను, పాజిటివ్స్ ఒకటే వచ్చినట్టండి. అలా కాదు, నెగిటివ్స్ నేర్చుకోవాలి, క్వశ్చనింగ్ నేర్చుకోవాలి, క్వశ్చన్ ట్యాగ్స్ నేర్చుకోవాలి, కాంజుగేషన్ ఆఫ్ వర్బ్, టెన్సెస్ పై మంచి అవగాహన కావాలి. తర్వాత యాక్టివ్ స్పేసెస్ నేర్చుకోవాలి, డైరెక్ట్ ఇన్లైన్ స్పీచ్ నేర్చుకోవాలి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకోవాలి, అలాగే జెరండ్స్, జెండర్స్, ఇన్ఫినిట్స్ ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటే 30% మాత్రమే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టు. 30%, 30% మాత్రమే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టు. అన్ని నేర్చుకున్నా కూడా 30% మాత్రమే. ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకు 30% అంటున్నానంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ 4 బాక్సులుగా మీకు వివరిస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, స్పోకన్ స్కిల్స్, స్పీకింగ్, స్పోకన్ ఇంగ్లీష్ అంటాం కదా అది. అర్థమైందా? రైటింగ్ స్కిల్స్ ఉన్నా రీడింగ్ స్కిల్స్ లేకపోయినా వేస్ట్. రీడింగ్ స్కిల్స్ ఉంటుంది, రైటింగ్ స్కిల్స్ ఉన్నా వేస్ట్. స్పోకన్ ఇంగ్లీష్ రావాలంటే మీరు రైటింగ్ ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్నెస్ ఉండాలి, రీడింగ్ ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్నెస్ ఉండాలి, స్పోకన్ ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్నెస్ ఉండాలి. రైటింగ్ రాయడం, రాసిన దాన్ని చూసి చదివితే రీడింగ్, రాసిన దాన్ని చూసి చదివితే రీడింగ్, చూడకుండా మాట్లాడితే స్పోకన్. అంతేనండి. రైటింగ్, రీడింగ్, స్పోకన్ 1, 2, 3 ఈ మూడింటిని నేర్చుకునేదే గ్రామర్. రైటింగ్, రీడింగ్, స్పోకన్. రాయడం ఫస్ట్ స్టెప్, చదవడం సెకండ్ స్టెప్. ఇవి రెండు మర్చిపోయి మాట్లాడితే మూడవ స్టెప్. ఇది కరెక్ట్ గా రాయడం, కరెక్ట్ గా చదవడం, కరెక్ట్ గా మాట్లాడడం నేర్చుకునే పద్ధతి పేరు గ్రామర్. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందా? అయితే మీరు మరి చక్కగా ఇంగ్లీష్ రాణించాలి అంటే రైటింగ్ నేర్చుకోవాలి, రీడింగ్ నేర్చుకోవాలి, అలాగే స్పోకన్ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైతే గ్రామర్ రూపకంగా నేను ఇంతసేపు ఏం చెప్పానో అవన్నీ కూడా చక్కగా రాయడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఒక 10 పైసలు ఇంకా రైజ్ అవుతుంది, మీకు నాలెడ్జ్ ఇంకా తోడవుతుంది. నేర్చుకోవడం గురించి మాట్లాడాను నేను. ఫస్ట్ నుంచి మీరు చూసిందంతా నేర్చుకునే పద్ధతి గురించి చెప్పాను, అంతేగాని రాయమని చెప్పలే ఎక్కడ కూడా. అర్థమైందా? రాయడం ద్వారా మనకు ఒక 20% మీకు నాలెడ్జ్ ఫిక్స్ అవుతుంది, మైండ్ లో ఫిక్స్ అవుతుంది. అంటే ఏదైతే నేర్చుకొని ఉంటారో దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా రాస్తూ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక అత్యద్భుతంగా మీకు వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇకపోతే రాయడం అయిపోయిన తర్వాత మీరు చదవాలి, న్యూస్ పేపర్లు చదవడం, మ్యాగజైన్స్ చదవడం, ఇలాగా ప్రతిరోజు అలవాటు పెట్టుకోండి. రీడింగ్ చేయండి. రీడింగ్ వల్ల మీకు ఇంకొక 20% నాలెడ్జ్ పెంపొందం అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇతరులతో మాట్లాడడం, స్పోకన్ ఇంగ్లీష్ మీరు రాస్తారు, గ్రామర్ నేర్చుకున్నారు, అన్ని నేర్చుకున్నారు, రాస్తారు, చదువుతారు, కానీ మాట్లాడమంటే మాట్లాడలేరు.
సో 80% నాలెడ్జ్ మాట్లాడితే వస్తుందండి. రాయడము చదవడం ఓకే, నో ప్రాబ్లం. అయినప్పటికీ మీరు మాట్లాడాలి ఇతరులతో, ఫ్రెండ్స్తో, అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే. సిగ్గుపడకూడదు, టెన్షన్ పడకూడదు. తప్పు అవుతుందేమో, తప్పు చేస్తున్నానేమో, తప్పు మాట్లాడుతున్నానేమో, ఇదే మీకు చెడుపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఇంగ్లీష్. అర్థమైందా? స్పీకింగ్ ఇంగ్లీష్ మాట్లాడాలంతే. ఇట్ ఈస్ అవర్ స్పోకన్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ మాట్లాడాలంతే. సో స్పీకింగ్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అంతే, మాట్లాడడం ఫస్ట్ తప్పులు అవుతాయండి, తర్వాత అవే అడ్జస్ట్ అవుతాయి. ఆ విధంగా రైటింగ్ చేయండి, ఒక 10-20 పైసలు మీకు లాభం. రీడింగ్ చేయండి, 10-20 పైసలు లాభం. స్పోకన్ మాట్లాడండి, 10-20 పైసలు లాభం. ఆ విధంగా మీరు ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకుంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ థింగ్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా బాగుంటేనే అప్పుడు గ్రామర్ 100% మీకు వచ్చినట్టు. లేకపోతే జన్మలో మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. మీకు వచ్చింది రాయండి, చదవండి. మీరు రాసింది మీరు చదవండి, బుక్లలో ఉండే చదవండి, న్యూస్ పేపర్లో ఉండే చదవండి, అని చదవండి. డైలీ 1 గంట, అరగంట. విద్యార్థులైతే 1 గంట సేపు, 2 గంటల సేపు చదవాలా. న్యూస్ పేపర్ చదువుతారా, మ్యాగజైన్స్ చదువుతారా, నేను అవన్నీ అడగను. మీరు చదువుతారా లేదా ఇంపార్టెంట్. ఏం చదువుతారో చదవండి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రోడ్డుపై పడినటువంటి ఒక చిత్తు కాగితం కూడా మీకు హెల్ప్ చేస్తుంది రీడింగ్ చదవడానికి. తెలుగు పేపర్ ఉందండి, తెలుగు పేపర్ చూస్తూ ఇంగ్లీష్లో చదవండి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ చదవండి. ఎంత బాగుంటుంది తెలుసా? సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయలేదు, మీరు ప్రాక్టీస్ అని ఇవన్నిటిని కలిపితేనే ప్రాక్టీస్ అని పేరు పెడతాం. సో ఇలాగా రైటింగ్, రీడింగ్, స్పోకన్, గ్రామర్ నేర్చుకోవడం పద్ధతి, ఇవన్నీ చేస్తే ప్రాక్టీస్ అంటారు. జీవితంలో 100% మీకు ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా సాధ్యం. 100% నాలెడ్జ్ మీరు పొందాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. ప్రాక్టీస్ ఈజ్ ద ఓన్లీ వే టు లెర్న్ ఇంగ్లీష్. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ప్రాక్టీస్ అనేది మీరు ఈరోజు ఎవరైనా అనర్గళంగా అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ చేసిన పద్ధతి ఏంటంటే ప్రాక్టీస్. ఈవెన్ నేను కూడా అంతే, కాస్తో కూస్తో ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను కాబట్టి, మాట్లాడుతూ వస్తున్నాను కాబట్టి 4 ముక్కలు ఏదైనా మాట్లాడగలుగుతా అంతే. ప్రాక్టీస్ చేయకుండా ఎవరు గెలవలేరు, మాట్లాడలేరు. సక్సెస్ అనే దానికి దారి లేదు. సో ఏదైనా ఒక సక్సెస్ సాధించాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ కాంపిటీషన్ కాలంలో మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి, అత్యద్భుతంగా ఇంగ్లీష్ జ్ఞానాన్ని పొందండి. అర్థమైందా ఫ్రెండ్స్? అందులో ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, దీనివల్ల మీరు ఇంకా చాలా ఉంది. ఇది కేవలం గ్రామర్ పరంగా చెప్తున్నాను. సో మై డియర్ స్టూడెంట్స్, చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంగ్లీష్ కు సంబంధించి రైటింగ్ ఇంగ్లీష్, రీడింగ్ ఇంగ్లీష్, స్పోకన్ ఇంగ్లీష్, గ్రామర్ మొత్తం అన్నీ కూడా మీకు 20 డివిడీల ప్యాక్ రూపకంగా అందజేయడం జరుగుతుంది. 20 డివిడీలలో ఫుల్ ప్యాక్ స్టోరీస్, యానిమేటెడ్ స్టోరీస్, తర్వాత వొకాబులరీ, మీనింగ్స్ కు సంబంధించిన వీడియోలండి. టోటల్ గా 150 అవర్స్ వీడియోస్ మేము తయారు చేయడం జరిగింది. ఫ్రమ్ ది బేసిక్ నాలెడ్జ్, కా అంటే కేఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే రైటింగ్ అన్నాను. రైటింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ది బిగినర్స్. ఎవరికైతే ఇంగ్లీష్ ఏం రాదండి, మేము ఇంకా ఫస్ట్ నుంచి నేర్చుకోవాలండి అనుకునే వారికి ఈరోజు టోటల్ గా 20 డివిడీల ప్యాక్ 150 అవర్స్ వీడియోస్ మీకు అందజేస్తూ ఉన్నాం. 1500 రూపీస్ అవుతుంది. 20 డివిడీలు వస్తాయి. అలాగే బుక్స్ ఉంటాయి, ప్రాక్టీసింగ్ బుక్స్. సో ఈ బుక్స్ వచ్చేసి 35 బుక్స్ ఉంటాయి టోటల్ గా మొత్తం అంతా కలిపి. ఈ 35 బుక్లు 1500 రూపీస్. అలా కాకుండా 2 కలిపి ఒకేసారి తీసుకుంటామంటే 2000 రూపీస్కి అందజేస్తున్నాం. సో ఇకపోతే వెబ్సైట్ కోచింగ్ ఉంటుంది. మీరు ఈ డివిడీలు, బుక్లు ఇలాంటివి ఏం తీసుకోకుండా ఒక వెబ్సైట్, ఒక పాస్వర్డ్ ఇస్తాము. మీరు ఏం చేయాలంటే పాస్వర్డ్ తీసుకొని హ్యాపీగా ఆన్లైన్లోనే, నెట్లోనే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్నో రకాల విషయాలను, ఎన్నో రకాల పద్ధతుల ద్వారా డివిడీల రూపకంగా, బుక్స్ రూపకంగా ఎన్నో రకాలుగా తీసుకురావడం, మీకంటూ ఒక ఇంగ్లీష్ నేర్పించడానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా అందజేయాలి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మేము కొత్తదనంగా ఎన్నో విషయాలు తయారు చేస్తూ ఉన్నాం. సో విద్యార్థులు వీటన్నింటిని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఇకపోతే మీకు ఏదైనా డౌట్లు ఉండని ఎప్పుడైనా సరే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి మా సెల్ నంబర్ కు ఎప్పుడైనా సరే కాల్ చేయవచ్చు. మా సెల్ నంబర్ 9390495239. ఆల్వేస్ కాల్ us. రాము 9390495239. ఎప్పటికైనా సరే మీకోసం మేమున్నాం. మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. అలాగే మా వెబ్సైట్ అడ్రస్ ramuspokenenglish.com.
ramuspokeninglish.com. జస్ట్ ఓవరాల్ గా చెప్తున్నానండి. సో విద్యార్థులు మీరు ఎప్పుడైనా సరే మా వెబ్సైట్ లో కూడా ఎంట్రీ అవ్వండి, లాగిన్ అవ్వండి, హ్యాపీగా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని కూడా పొందండి. సో డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు, ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు. బుక్స్ కావచ్చు, డివిడీస్ కావచ్చు, ఈ లెర్నింగ్ కావచ్చు, ఏదైనా సరే మీ ఇష్టం. సో ఈ విధంగా మీ వెనక మేము ఆల్వేస్ ఉంటామండి. మా యొక్క వీడియోలు, బుక్కులు ఎప్పటికైనా పొందవచ్చు. మీరు ఎనీ టైం కాల్ చేయండి. 9390495239. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.